రెడ్డిక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి పటాన్ చెరువు దగ్గర నుంచి అమేదా హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రవి, ప్రస్తుతం హరీష్ రావు హాస్పిటల్ కు చేరుకున్నట్లుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, అమేదా హాస్పిటల్కి వచ్చేప్పటి క్రితమే ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చేరుకున్నారు. బంధువులు సన్నిహితులు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే లాస్య నందిత ఘటనా స్థలంలోనే చనిపోయిన తర్వాత బాడీని ఎక్కడికి షిఫ్ట్ చేశారు అనేది ఇంకా తెలియలేదు కాబట్టి కాస్త గందరగోళంలో ఉండిపోయారు బంధువులంతా. కానీ అమేదా హాస్పిటల్కు తరలించారని తెలిసిన తర్వాత ఇప్పుడు స్థానికంగా ఉండేటటువంటి నేతలు కానీ హైదరాబాద్లో ఉండేటటువంటి నేతలు బంధువులు సన్నిహితులు అంతా కూడా హాస్పిటల్కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి 112 AB ఆ రూమ్ లోనే తన మృతదేహాన్ని ఉంచారు. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా వచ్చారు. అయితే ముందుగా ప్రమాదానికి మాత్రం గురైనటువంటి టైంలో డ్రైవర్తో పాటు PA ఉన్నాడు అని భావించారు. కానీ అయితే కారులో ఆకాష్ తన PA కమ్ డ్రైవర్ తనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే కేవలం కారులో ఇద్దరు మాత్రమే ఉన్నారు. లాస్య నందితతో పాటు ఆకాష్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. తనే కారును డ్రైవ్ చేస్తున్నారు. ముందు వెళ్తున్నటువంటి కారు వేగంగా వెళ్తూ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్నటువంటి వీళ్ళ కారు కూడా బ్రేక్ వేయడం జరిగింది. ఒక్కసారిగా కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రీలింగ్ ను బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం పైన ఒక ఎక్కడికి నుంచి ఎక్కడికి వస్తున్నారనేది తెలియాల్సి ఉంది. లాస్య నందిత వాళ్ళ మదర్ ని తన బంధువుల ఇంట్లో వదిలి ఇటు పటాన్ చెరువు వైపు వస్తుండగా ప్రమాదం జరిగిందని కొంతమంది సన్నిహితులు చెప్తా ఉన్నారు. వాళ్ళ మదర్ ని ఎక్కడ డ్రాప్ చేశారు, తను ఎక్కడికి రావాల్సి ఉంది అనే విషయం పైన ఇంకా బంధువులు ఎవరైనా మాట్లాడితే తప్ప క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ప్రస్తుతానికైతే వాళ్ళందరూ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లోనే ఈ ఘటన జరిగింది. కొంతమంది బంధువులు సికింద్రాబాద్ నుంచి మార్నింగ్ 5 o'clock బయలుదేరిందని చెప్తా ఉన్నారు. మరికొందరేమో సదాశివపేటలో వాళ్ళ మదర్ ను డ్రాప్ చేసి వస్తున్నట్లుగా ఈ ప్రమాదం జరిగింది అని చెప్తా ఉన్నారు. దీనిపైన అయితే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపైన ఇంకా దర్యాప్తు జరుపుతా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, ప్రమాదం జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది అనే దానిపైన ఇంకా విచారణ జరుపుతున్న తర్వాతనే వాళ్ళు మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే కేవలం ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రావణి, మరి ఎర్లీ మార్నింగ్ తను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంది, పటాన్ చెరువు వైపు వస్తుందా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా సిటీ వైపు ఏమైనా రావడానికి వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే అమేదా హాస్పిటల్లో ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహం ఉంది. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి PA కమ్ డ్రైవర్ గా చెప్తున్నటువంటి వ్యక్తి ఆకాష్ ను మదీనాగూడలో ఉన్నటువంటి శ్రీకర హాస్పిటల్ కి తరలించారు. తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కంప్లీట్ గా రైట్ సైడ్ డ్రైవ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రమాదం లెఫ్ట్ సైడ్ జరిగింది. ఎడమ వైపు కారు భాగం అంతా ఒక్కసారిగా రీలింగ్ ను బలంగా ఢీకొట్టింది కాబట్టి లాస్య నందిత కారులో వెనక సీట్ లో కూర్చున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో, మరోవైపు లాస్య నందిత సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంతో బలంగా ఢీకొట్టగానే ముందు వైపు వచ్చి పడిపోయింది. మనం ఈవెన్ విజువల్స్ లో చూస్తే కూడా కనిపిస్తుంది లాస్య నందిత మొహం పైన తీవ్రమైనటువంటి గాయాలవడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక్కసారిగా తన సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, స్పీడ్ గా ఒక్కసారిగా సడన్ గా బ్రేక్ వేసి రీలింగ్ ను బలంగా ఢీకొట్టడంతో తను ముందు వైపుకు వచ్చి పడిపోయింది. బలమైనటువంటి గాయాలు మొహానికి తగిలాయి కాబట్టి స్పాట్ లోనే చనిపోయింది. ప్రమాదం అంతా లెఫ్ట్ సైడ్ జరిగింది కాబట్టి రైట్ సైడ్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఆకాష్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు. తనకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రీకర హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నాడు. మరి ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది బంధువులు సిటీలో ఉన్నటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలియలేదు ప్రమాదం జరిగింది, లాస్య నందిత చనిపోయిందని మాత్రమే వాళ్ళకు తెలిసింది. కానీ ఎక్కడికి తరలిస్తా ఉన్నారు బాడీని, సిటీలో ఉన్నటువంటి ఏదైనా హాస్పిటల్కు తరలిస్తారా లేకపోతే ముందుగా పటాన్ చెరువు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు అని చెప్పి సమాచారం వచ్చింది. ఒక్కొక్కసారి శ్రీకర హాస్పిటల్కు తరలిస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఎక్కడికి తరలించారో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు బయలుదేరదాం అనుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక గంట క్రితమే లాస్య నందిత మృతదేహాన్ని పటాన్ చెరువులో ఉన్నటువంటి అమేదా హాస్పిటల్ కు తీసుకొని వచ్చారు. మరి బాడీని తీసుకొని వచ్చిన తర్వాతనే పోలీసులు ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి నేతలు ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే లాస్య నందిత చెల్లి కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ తర్వాత కొంతమంది బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం హరీష్ రావు కూడా వచ్చారు. లోపల తను వాళ్ళ బంధువులతో మాట్లాడి ప్రమాదం జరిగినటువంటి తీరుపైన వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఒకవేళ ముందు వెళ్తున్నటువంటి వెహికల్ స్పీడ్ గా వెళ్తుందా లేకపోతే వీళ్ళు సడన్ బ్రేక్ వేయడం కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందా, వాళ్ళు ఎక్కడి నుంచి ఎటువైపుగా ట్రావెల్ చేస్తున్నారు అనే వివరాలు అయితే వాళ్ళ బంధువుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కారులో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆకాష్ తో పాటు ఎమ్మెల్యే లాస్య నందిత ఉన్నారు. ఒకవైపు తీవ్రమైనటువంటి గాయాలతోనే ఆకాష్ చికిత్స పొందుతున్నాడు కాబట్టి అటు ఆకాష్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి కేవలం బంధువులు లేకపోతే ఇంట్లో లాస్య నందిత ఏ ఇంటి నుంచి అయితే బయలుదేరిందో వాళ్ళు చెప్తే కానీ పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం లేదు. కొంతమంది మాత్రం ఏదో వాళ్ళ మదర్ ను డ్రాప్ చేయడానికి వెళ్ళిందంట అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళ
మదర్ని ఎక్కడ సదాశివపేటలో డ్రాప్ చేయడానికి వెళ్తుందా, లేకపోతే ఇంకెవరైనా బంధువుల ఇంటికి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి వస్తున్నారా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే కేవలం ఇక్కడ ఉన్నటువంటి లాస్య నందిత మృతదేహాన్ని ఉంచినటువంటి హాస్పిటల్ వైపు మాత్రం చాలా బంధువులంతా వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రమాదం పైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది శ్రావణి. సో ఇప్పటి వరకు అయితే కేవలం అక్కడ మృతదేహాన్ని ఉంచారు. చాలా మంది బంధువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రావణి.